వెల్కమ్ టు 9 వైబ్స్. అమెరికాను కుదిపేసిన హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చెట్టకు సంబంధించి మరికొన్ని రహస్య పత్రాలను న్యూయార్క్ కోర్టు బయటపట్టింది. తాజాగా విడుదల చేసిన పత్రాల్లో చాలా వరకు ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన న్యూస్ పేపర్ కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో ఎప్స్టీన్ సన్నిహిత్యం, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లో పాప్ ఐకాన్ మైకేల్ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా 100 మందికి పైగా పేర్లుండడం గమనార్హం. ఎప్స్టీన్ పై ఆరోపణలు చేసిన జోహన్నా సోబర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో మైకేల్ జాక్సన్ ప్రస్తావన ఉంది. ఎప్స్టీన్ కు చెందిన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నివాసంలో తాను ఓసారి ఆయన్ను కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే అప్పుడు ఆ పాప్ స్టార్ తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని తెలిపారు. మరో వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూపై సోబర్గ్ సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫోటో దిగామని తెలిపారు. అప్పుడు ప్రిన్స్ తనను అసభ్యంగా తాకినట్లు పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో బిల్ క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. న్యూయార్క్ వెళ్తున్నప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఎప్స్టీన్ తన ప్రైవేట్ జెట్టును న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీకి మళ్లించాడని, అక్కడ తాము కొన్ని గంటల పాటు ట్రంప్ క్యాసినోలో ఉన్నట్లు సోబర్గ్ తెలిపారు. అయితే తాను ట్రంప్ ను కలవలేదని, బిల్ క్లింటన్ ను కూడా తానెప్పుడు ప్రత్యక్షంగా కలవలేదని తెలిపారు. ఆయనకు బాలికలు, యువతలంటే ఇష్టమని ఎప్స్టీన్ ఓసారి తనతో అన్నాడని సోబర్గ్ వాంగ్మూలం ఇచ్చినట్లు ఆ పత్రాల్లో ఉంది. గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు ఎప్స్టీన్ పాల్పడిన సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. పేద మధ్యతరగతి బాలికలు, యువతలకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి ఎప్స్టీన్ అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్ ఇస్తానని ఆశ చూపించేవాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బయటపడింది. అప్పుడు ఎప్స్టీన్ ను అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఎప్స్టీన్ పై ఆరోపణలు రాగా అతడిని అరెస్ట్ చేశారు. సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సమయంలోనే 2019 ఆగస్టులో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితులను నియమించుకోవడంలో ఎప్స్టీన్ కు సహాయపడ్డ ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్ 2021లో దోషిగా తేలింది. 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. ఎప్స్టీన్ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని పత్రాలు బయటకు రానున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.